అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో నేను సామెతలను చెప్తాను. తప్పులు లేకుండా మీరు రాయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఒక డిక్టేషన్ వీడియో. ఓకే, రాయండి. ముందుగా మొదటిది, అందని ద్రాక్ష పుల్లన. రాయండి ఫ్రెండ్స్. మీరు రాసిన తర్వాత స్క్రీన్ పైన చూడండి. నోట్బుక్లో రాసిన తర్వాత చెక్ చేసుకోండి. అందని ద్రాక్ష పుల్లన. రాయండి. అందని ద్రాక్ష పుల్లన. అందని ద్రాక్ష. అందని ద్రాక్ష పుల్లన. అందని ద్రాక్ష పుల్లన. ఇదొక సామెత. అంటే మనకు దక్కని వస్తువును చెడ్డదని చెప్పడం. అందని ద్రాక్ష పుల్లన. రెండవ సామెత రాయండి. అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర. అతి సర్వత్ర. అతి సర్వత్ర వర్జయేత్. వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్. అతి సర్వత్ర వర్జయేత్. ఏ విషయంలోనైనా అతిగా చేయడం మంచిది కాదు అని అర్థం. మూడవది రాయండి. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు. ఆపదలో ఆపదలో ఆదుకున్నవాడే. ఆపదలో ఆదుకున్నవాడే. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు. అంటే కష్టకాలంలో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడని అర్థం. నాలుగో వాక్యం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. రాయండి. ఇంట గెలిచి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. రచ్చ గెలవాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందుగా ఇంటి సమస్యలను చక్కదిద్దుకొని తర్వాత బయటి విజయాన్ని సాధించాలి అని అర్థం. ఐదో వాక్యం రాయండి. ఎద్దు పోయిన కొట్టం మిగిలింది. ఎద్దు పోయిన కొట్టం మిగిలింది. ఎద్దు పోయిన. ఎద్దు పోయిన కొట్టం మిగిలింది. ఎద్దు పోయిన కొట్టం మిగిలింది. ఎద్దు పోయిన కొట్టం కొట్టం మిగిలింది. ఎద్దు పోయిన కొట్టం మిగిలింది. అంటే పెద్ద నష్టం జరిగిన కొంత మేలు మిగిలి ఉండడం అని అర్థం. ఎంత చెట్టుకు అంత గాలి. రాయండి. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకు అంత గాలి. వ్యక్తి స్థాయి సామర్థ్యాన్ని బట్టి అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయని అర్థం. ఏడవ వాక్యం రాయండి. ఏరు దాటాక తెప్ప తగిలేయడం. ఏరు దాటాక. రాయండి. ఏరు దాటాక. దాటాక. ఏరు దాటాక తెప్ప తగలేయడం. ఏరు దాటాక తెప్ప. తెప్ప తగలేయటం. ఏరు దాటాక తెప్ప తగలేయడం. తెప్ప తగలేయడం. ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటే పని పూర్తయ్యాక సహాయం చేసే వారిని మర్చిపోవడం. ఈ లోకం ప్రస్తుతం ఇలానే ఉంది కదా. ఏరు దాటాక తెప్ప తగిలేయడం, పని పూర్తయ్యాక సహాయం చేసేవారిని మర్చిపోవడం.
8వ వాక్యం రాయండి మిత్రులారా. ముందుగా 1 నుండి 7 వాక్యాలు చక్కగా రాశారని అనుకుంటున్నా. మొత్తంగా కనీసం ఒక 40-50 వాక్యాలు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, ఓకే, మిత్రులకు షేర్ చేయండి. నెంబర్ 8, ఒంటెకు మీసాలు వచ్చినట్టు రాయండి. 8వ వాక్యం, ఒంటెకు మీసాలు వచ్చినట్టు. ఒంటెకు ఒంటెకు మీసాలు ఒంటెకు మీసాలు వచ్చినట్టు. ఒంటెకు మీసాలు వచ్చినట్టు అంటే తగని వ్యక్తికి తగని గౌరవం లేదా అధికారం రావడం అని అర్థం. 9వ వాక్యం రండి. ఒక చేత్తో చప్పట్లు పడవు. ఒక చేత్తో చప్పట్లు పడవు. ఒక చేత్తో ఒక చేత్తో చప్పట్లు పడవు. ఒక చేత్తో చప్పట్లు. ఒక చేత్తో చప్పట్లు పడవు. ఒక చేత్తో చప్పట్లు పడవు అంటే ఒక సమస్యకు సాధారణంగా 2 వైపుల పాత్ర ఉంటుందని అర్థం. 10వ వాక్యం రండి. కుక్క తోక వంకర. 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 కుక్క తోక వంకర అంటే ఎంత ప్రయత్నించినా కొందరి సహజ స్వభావం అనేటువంటిది మారదు. కుక్క తోక వంకర. 11వ వాక్యం రాయండి. కంచె చేను మేసింది. 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 కంచె చేను మేసింది అంటే కాపాడాల్సిన వాడే మనకు కష్టాన్ని కలిగించడం అని అర్థం. 12వ వాక్యం, కత్తి మీద సాము. కత్తి మీద సాము. కత్తి మీద సాము. కత్తి మీద సాము. కత్తి మీద సాము అంటే చాలా ప్రమాదకరమైన లేదా కష్టమైన పని చేయడం అని అర్థం. కత్తి మీద సాము. 13వ వాక్యం, కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటే ప్రతి ఒక్కరికి తమ వారు ఎంతో ఇష్టంగా ఉంటారని అర్థం. 14వ వాక్యం, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. 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 కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అంటే చాలా ప్రయత్నం చేసి చివరికి చిన్న ఫలితాన్ని పొందడం అని అర్థం. 15వ వాక్యం, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. రాయండి. చేతులు కాలాక చేతులు కాలాక చేతులు కాలాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంటే
నష్టం జరిగిన తర్వాత జాగ్రత్త పడడం అని అర్థం. ఓకే, 16వ వాక్యం రాయండి ఫ్రెండ్స్. 16, నెంబర్ 16. చేతిలో ఉన్నది చెల్లి, లేనిది అక్క. రాయండి. చేతిలో ఉన్నది చెల్లి, చేతిలో ఉన్నది, చేతిలో ఉన్నది చెల్లి, లేనిది అక్క, లేనిది అక్క. చేతిలో ఉన్నది చెల్లి, లేనిది అక్క అంటే ఉన్నదానికంటే లేని దానిపైన ఎక్కువ ఆశపడడం అని అర్థం. 17వ వాక్యం రాయండి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం, చెట్టు పేరు చెప్పి